హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పూరీ కూర అండ్ పూరీ ఎలా తయారు చేయాలో చూద్దాము. పూరీ కూర కోసం ఇక్కడ 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగనే ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో తిరగమాత గింజలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి దోరగా. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. సిమ్‌లో పెట్టుకొని ఈ ఆనియన్స్‌ని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్‌లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయటం వలన ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇలా కలుపుతూ ఉండాలి 2 మినిట్స్‌కి ఒకసారి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని సిమ్‌లోనే ఉంచుకొని ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలి. ఇలా మెత్తబడిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకున్నా నేను. మీరు ఎంతకు తీసుకుంటే దాని క్వాంటిటీని బట్టి మీరు వాటర్ పోసుకోండి. తర్వాత మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఉండలు లేకుండా ఈ శనగపిండిని మొత్తాన్ని కూడా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్‌ని వాటర్‌లో సిమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలి. అదేవిధంగా పూరీ కోసం ఇక్కడ నేను పిండి కలిపి పెట్టుకొని ఉన్నానండి. ఇది కాసేపు నానితే బాగుంటుంది. అందుకోసం ఉంచాను. ఆ తర్వాత శనగపిండి, వాటర్ మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి ఆనియన్స్‌లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమం వేయటం వలన కర్రీ అంతా కూడా బాగా దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుందండి. ఇదంతా కూడా సిమ్‌లో ఉంచుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. తర్వాత మనం ఆ పూరీ పిండిని కొంచెం చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పూరీగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పూరీ రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీని ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే పూరి బాగా పొంగుతుందండి. ఈ ఆయిల్‌లో వేసేసుకొని మనం ఒక గెంటె తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకుంటే పూరి బాగా పొంగుతుంది. పొంగుతున్న పూరీని ఒక గంట తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం పూరీని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవటం వలన బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ పూరీలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా తీసి పక్కన పెట్టుకొని దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇట్లాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కూర తీసుకొని ప్లేట్లోకి పూరీ వేసుకొని సర్వ్ చేసుకోవటమే.